शीघ्र राजी पड़ते केस के न्याय होने का क्या నేను నా కేసులో నా కేసు త్వరగా అవ్వాలని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాను. ఇప్పటి వరకు నా కేసు 3 సంవత్సరాలు అవ్వడానికి వచ్చినా కూడా ఇప్పటి వరకు కోర్టుకి రాలేదు. వాయిస్ రికార్డింగ్ చేసి క్వెరెన్స్ లాగా పంపిస్తే అది సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు రాలేదు. దానికి ఇంకా కేసు అయిపోలేదు కాబట్టి నా చదువు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కలెక్టర్ గారిని చెప్పి నా కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎటువంటి న్యాయం కావాలంటే అదే కేసు త్వరగా అయిపోయింది. కేసు పూర్తి కావాలనుకుంటున్నాను. కేసు త్వరగా పూర్తి కావాలంటే ఏ విధంగా కావాలనుకున్నాను? కేసు ఫోరెన్స్ ల్యాబ్ నుంచి ఆగిపోయిన రిపోర్ట్ త్వరగా వచ్చేస్తే కేసు త్వరగా అవుతుంది. హోంమంత్రిని కలిసారు కదా, ఏమన్నా? హోంమంత్రి గారు ప్రభుత్వం వైపు నుంచి అదే స్పెషల్ బీపీని వాళ్ళకి సాయం చేస్తానని చెప్పారు. మీరు ఫైనల్గా రంగనాథ్ గౌడ్ గారిని ఏం కోరుతున్నారు? ఆయన నేనేం కోరట్లేదు. కోర్టులో కేసు త్వరగా అయిపోయి జడ్జి గారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎట్లా ఉండాలనుకుంటున్నారు? అతనికి శిక్ష పడాలంతే. అంటే శిక్ష కావాలనుకుంటున్నారా? వీళ్ళ గుర్తింపు కార్డులు ఉండాలి, లోన్స్ ఇవ్వట్లా. అందుకని వాళ్ళ కష్ట నష్టాలు చెబితే బ్యాంకర్స్ మీటింగ్లో కలెక్టర్ గారు మాట్లాడడానికి ఈ సమాచారం అంతా ఆయనకు అవసరం అవుతుంది. అందుకోసం మేము కోరుతున్నాం. దాంతో గ్రామాల్లో ఘర్షణ అవుతుంది. భూ యజమానితో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాల్సింది. వీళ్ళు వెళ్ళి ఫీల్డ్ ఆఫీస్ వెళ్ళి భూ యజమానులను కలిసి మాట్లాడుతున్నారు. సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర కౌలుదారులందరికీ కూడా రుణాలు ఇవ్వాలని చెప్పి ధర్నా నిర్వహించాం. రాష్ట్రంలో 6 లక్షల మంది కౌలుదారులకి రుణార్హత కార్డులు ఇచ్చారు. కానీ వాస్తవంగా ఇప్పటికి 50,000 మందికి మాత్రమే రుణాలు అందినాయి. ఈ ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువు. మరి ప్రభుత్వం చాలా నత్తనడకన ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా బ్యాంకర్లు అయితే చాలా సహాయ నిరాకరణగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పక్కన గుర్తింపు కార్డు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ముద్రేసిస్తే మళ్ళీ వెళ్ళి భూ యజమానిని కలిసి పాస్బుక్ ఇవ్వాలి, మీరు మీ ఆమోదం తెలపాలని చెప్పని బ్యాంకర్లు అడగటం అనేది చట్ట విరుద్ధం. దానికి అవకాశం లేకుండా గుర్తింపు కార్డు పొందిన ప్రతి కౌలు రైతుకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అప్పు ఇప్పించి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎరువులు కొరత వచ్చి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే కూడా ఎక్కువ రేటుతో అమ్ముకుంటా ఉన్నారు. అందుకని ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చింది కాబట్టి ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా మొట్టమొదటి వరుసలో కౌలుదారులందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం ఎరువుల్ని సప్లై చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, కలెక్టర్ గారిని మేము అడిగింది, బ్యాంకర్లు కొన్ని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి బ్యాంకర్లని కౌలు రైతు సంఘం యొక్క ప్రతినిధుల్ని ముఖాముఖి కనుక కూర్చొని చర్చిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్ గారిని అడిగాం. కౌలు రైతులందరికీ కూడా రుణాలు ఇచ్చేదానికోసం మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాం. వారికి 100 నుండి 1000% పన్ను పెంచడం అత్యంత దారుణమని, ఇది నివాసేతర గృహాల యజమానుల మీద మాత్రమే కాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం పైన ఈ భారం పడేటటువంటి ప్రమాదం ఉన్నదని ఇప్పటికీ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తెలియజేసినప్పటికీ ఈ కమిషనర్ గారికి కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఈ రోజున చెవులుండి వినిపించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. దీని మీద జరుగుతున్నటువంటి ఆందోళనలు కళ్ళు ఉన్నప్పటికీ కనపడినటువంటి దుస్థితిలో ఇవాళ మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వ్యవహరించడం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీని మీద ప్రజల్లో కూడా ఇప్పటికే చైతన్యం తీవ్ర స్థాయిలో వస్తూ ఉన్నది. దీని మీద ఇప్పటికే సామరస్యపూర్వకంగా జరిగినటువంటి ఆందోళన మరొక రూపం తీసుకొని తీవ్రమైనటువంటి ఆందోళన రూపాలు రాకముందే ఈ కమిషనర్ గారు జరుగుతున్నటువంటి ఆందోళన గుర్తించి పై స్థాయిలో దీని మీద తీసుకొని వెళ్లాలని, పెంచినటువంటి ఆస్తి పన్నుని, నివాసేతర గృహాలకు సంబంధించినటువంటి ఆస్తి పన్నుని పూర్తిగా ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గుంటూరు నగరంలో
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సాధారణ మధ్యతరగతి ప్రజలను కూడా సమీకరించి ఈ విషయం యొక్క ప్రాధాన్యతను వివరించి వాళ్ళందరినీ కూడా కలుపుకొని గుంటూరు నగరంలో తీవ్రమైనటువంటి ఆందోళనను నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నేను డాక్టర్ చల్లా మోహన్ రావుని. రీసెంట్గా ఈ హాస్పిటల్కి పదవ బాధ్యత స్వీకరించాను ఫస్ట్ నుంచి. ఆ తర్వాత అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఆ పరిధిలో జరగాల్సిన పనులను చేస్తున్నాను. ఇక్కడ కార్డియాక్ సర్జరీలో రీసెంట్గా ప్రొఫెసర్ గారు రామకృష్ణ రెడ్డి గారు రిటైర్ అయిపోయారు లాస్ట్ మంత్ ఎండింగ్. చాలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, దానిలో హార్ట్ సర్జరీ చేసేది వారు ఒక్కరే ఉన్నారు అక్కడ సూపర్ స్పెషాలిటీ. ఆ విషయంలో నేను కలెక్టర్ గారిని సంప్రదించి వారి చేత యాక్సెప్టెన్స్ లెటర్ తీసుకుని వారిని టెంపరీగా ప్రస్తుతం అపాయింట్ చేస్తాను సర్జరీ చేయడానికి. వారు త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుంటారు. అలాగే ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు వన్ టౌన్ మస్తాన్ గారిని కలవడం కూడా జరిగింది. వారితోటి హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేశాను. ముఖ్యంగా ఈ శానిటేషన్ గురించి, ఇక్కడ క్యాజువాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్ ఎక్కువ లేరు, చాలా తక్కువ సిబ్బంది, దానివల్ల చాలా ఇంపార్టెంట్